99లో మిఠాయి షాప్ పెట్టడం జరిగింది. ఇది నా ఆలోచన కాదు. అంటే మిఠాయిలు అమ్మాలి అనేది కృష్ణన్న మా బ్రదర్, మా ఇంట్లో ఆయన నాకన్నా పెద్ద. ఆయన అప్పటికి పెళ్ళయింది. ఆయనది లవ్ మ్యారేజ్. ఆ క్రమంలో కొంత అటు ఇటు ఇంట్లో కొంచెం ఇదిగా ఉంటారు కదా. ఆ క్రమంలో అన్న నువ్వు హైదరాబాద్ వచ్చేయంటే ఏం చేద్దామంటే మాది బందర్ లడ్డు, బందర్ హల్వా అనేది ఫేమస్. ఈ బందర్ లడ్డు గురించి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది బందర్లో తయారైన లడ్డు కాదు. ఇది నాకు అదృష్టం కొద్దీ ఒక 15 సంవత్సరాల క్రితమే తెలిసింది. దీని వెనక ఉన్నది రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళ వారసులు. ఇది చాలా విచిత్రం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, నేను ఒక చోటకి వెళ్తే అక్కడికి వచ్చారు వాళ్ళు. చాలా హైట్ పర్సనాలిటీ వాళ్ళు. నన్ను గుర్తుపట్టి అడిగాడు అనమాట, మీరు బందర్ లడ్డు గురించి చెప్తున్నారు అని. నిజానికి ఇది బందర్లో తయారైంది కాదు, ఇది మా ట్రెడిషనల్. మేము రాణా ప్రతాప్ సింగ్ ఆయన తర్వాత తరం వాళ్ళం మేమంతా. ఇక మమ్మల్ని దేశంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి బతకండి అని చెప్పేసిన తర్వాత మేము రకరకాల ప్రాంతాలకు వెళ్ళాము. అలా మేము ఇక్కడికి వచ్చాము, సింగ్ అంటారు మమ్మల్ని అని. ఎవరైతే మా ఊర్లో ఒక మిఠాయి బండి ఉండేది, ఆయన పేరు మల్లయ్య. అంటే ప్రతి ఊరికి ఒక పుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలా మా ఊరికి ఆయన చెప్తా ఉండేవాడు, సింగ్ గారి దగ్గర నేర్చుకున్నాను అనేవాడు. బందర్ లడ్డు, బందర్ హల్వా. ఈ బందర్ లడ్డు అనేది ఒక ప్రత్యేకమైంది. ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత దాన్ని ఎలా తయారు చేస్తారు అనేది ఒక ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆ పూస తీసి, ఆ పూస నుంచి ఉప్పు వేయకుండా పూస తయారు చేసి శనగపిండితో దాన్ని దంచి బెల్లం పాకంలో చేస్తారు. అది వాళ్ళ ట్రెడిషన్. అది అలా బందర్కి ఆ లడ్డు వచ్చింది. అది హైదరాబాద్లో పెడదాము అని అనుకున్నప్పుడు మొబైల్ వ్యాన్లో మిఠాయిలు అమ్మాలి. ఎందుకంటే ఇది పెద్ద నగరం. అదే మా మల్లయ్య అయితే తోపుడు బండితో మా చిన్నప్పుడు మిఠాయిలు అమ్మేవాడు వీధిన. అలా మరి ఇంత నగరంలో అది కుదరదు కాబట్టి మొబైల్ వ్యాన్, మిఠాయిలు ఆన్ వీల్స్ అని అలా స్టార్ట్ చేశాం. అలా అన్న కోసం ఇది స్టార్ట్ చేశాం. నాకు మిఠాయిల మీద అనుభవం లేదు. అన్న ఇది మనం చేద్దామని హైదరాబాద్కి బందర్ లడ్డుని తీసుకురావటం జరిగింది. ఈ క్రమంలో ప్రమోద్ అమ్మ ఏమేమి చెప్పిందో, పాలిథిన్ వాడకూడదని మొదటి రోజు నుంచి పాలిథిన్ క్యారీ బ్యాగ్ లేకుండానే మిఠాయి షాప్ నిర్వహించా. ఇది ఆ రోజుల్లో ఏ షాప్లో కూడా ఆ అవేర్నెస్ లేదు. అంటే సుమారుగా ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది మిఠాయి షాప్ ప్రారంభించి. అది ఒక ప్రత్యేకత. నన్ను అంటే ఇది చేసుకుంటా వెళ్ళారు కానీ దీన్ని గుర్తించారు సమాజం. అది అంటే పాలిథిన్ మీద దాని మీద ముద్రించేవాళ్ళని. పాలిథిన్ ఎన్ని రోజులు భూమిని బాధ పెట్టుద్ది, ఒక క్యారీ బ్యాగు అనేది దాని మీద రాసి వర్షపు నీళ్ళని ఎంత ఆటంకం చేస్తుంది భూమిలో ఇంకకుండా ఉంటాకి ఎన్ని వివరాలు రాసేవాడిని. అది నచ్చిన వాళ్ళు నా షాప్కి రావటం మొదలుపెట్టారు. ఇలా వస్తారని నేను రాయలేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అది నచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అంతే. ఇది ఎక్కడ పెట్టాము, నాకు డిజైనింగ్ వర్క్ అంతా ఇందిరా పార్క్ దగ్గరే ఉండేది. అన్న కూడా అప్పటికి వచ్చాడు. డిజైనింగ్ స్టూడియోలోనే మిఠాయిలు తయారు చేసేవాళ్ళం స్టార్టింగ్లో. ఒక వర్క్షాప్ కావాలి, దానికి పెద్ద ఏరియా కావాలని కూడా ఆలోచన లేదు. ఎక్కడైతే డిజైనింగ్ ఉందో 2 రూములు, దాంట్లో వంటింట్లో ఈ మిఠాయిలు తయారు చేసాం మొదటి వారం రోజులు. తర్వాత అర్థమైంది ఇది చాలదు, దీనికి వర్కర్స్ కావాలి, వర్క్షాప్ కావాలని. అలా నేను ఒకళ్ళకి మిఠాయి డిజైన్ తయారు చేసి ఇచ్చేవాడిని. అలా పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కూడా నేను డిజైన్ తయారు చేసి ఇచ్చా. ఇప్పుడు సిటీలో ఉన్న పెద్ద పెద్ద షాప్, బేసిక్గా డిజైనర్ కదా, ఆల్మండ్ హౌస్కి నేను డిజైనింగ్ వర్క్ చేసి ఇచ్చాను. నాగార్జున గారు ఉండేవాళ్ళు అప్పుడు.
అలాగే దాదూస్కి, రాజేష్కి చేసి ఇచ్చాను. ఇలా పుల్లారెడ్డి గారికి కూడా ఒక స్టిక్కర్ డిజైన్ చేసి ఇచ్చాను. ఇది అలా నాకు తెలియకుండా మిఠాయి షాపులతో నాకు అలా పరిచయాలు. అప్పుడు మిఠాయి షాప్ పెట్టాలన్న ఆలోచన కూడా ఏం లేదు. ఇలా చేసుకుంటా క్రమంలో రామకృష్ణ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనది కూడా ఒక మిఠాయి షాప్ ఇక్కడ చిక్కడపల్లిలో. వాళ్ళ వర్క్షాప్లో మా వర్క్షాప్ ఎవరైనా అలా ఇస్తారా చెప్పండి? వాళ్ళ వర్క్షాప్లో మా వర్క్షాప్ ఉండేది, ఆయనది ఉండేది. అలా ఒక 6 నెలలు చేసాం. తర్వాత జనం ఆదరిస్తున్నారు, సరిగ్గా ఉండాలని చెప్పి ఇక డిజైన్ వర్క్ నేను మానేసుకొని పూర్తిగా ఈ మిఠాయి దాంట్లోకి రావటం జరిగింది. ఇది 2000 కల్లా ఓన్ వర్క్షాప్ పెట్టుకుని ఇలా స్టార్ట్ చేసుకున్నాము. కానీ డిజైనింగ్ వదలలేదు. డిజైనింగ్ ఒక 5 ఏళ్ళు కంటిన్యూ చేసాం. ఎందుకంటే షాపు ప్రారంభించిన వారానికి 15 రోజులకు ఈ రోడ్డు క్లోజ్ చేశారు, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు. అప్పుడే ఫ్లైఓవర్స్ అన్నీ నిర్మాణం జరుగుతుందన్నమాట. ఆ క్రమంలో తొలిగా మొదలుపెట్టిన ఫ్లైఓవరు సెక్రటేరియట్ ఫ్లైఓవరు. భాగ్యనగరంలో అన్ని ఫ్లైఓవర్లు అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయింది. అంటే 3 గవర్నమెంట్లు మారినాయి ఇది కంప్లీట్ అయ్యేసరికి. అంటే దగ్గరగా 8-9 సంవత్సరాలు షాపు పెట్టి మొండిగా కూర్చున్నాం. అందుకే ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాను అంటాకి జనం ఉండేవాళ్ళు కాదు, కర్ఫ్యూ లాగా ఉండేది. పెట్రోల్ బంక్ వచ్చేవాళ్ళు మా పక్కన, అక్కడికి వచ్చిన వాళ్ళు ఈ షాప్ యూనిక్గా ఉంది చూసి మా దగ్గరికి వచ్చి మిఠాయిలు కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే రోడ్డు రాకపోకలు లేవు, అంత బంద్ చేస్తారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఆ క్రమంలో దగ్గరగా 9 సంవత్సరాలు అలాగే ఖాళీ నేనే కూర్చునేవాడిని ఎక్కువ. ఆ టైంలో పెయింటింగ్స్ చేసుకుంటూ ఉండేవాడిని షాపులో. పెయింటింగ్ నచ్చిన వాళ్ళు నా షాప్కి వచ్చేవాళ్ళు, మిఠాయిలకి. పర్యావరణం నచ్చిన వాళ్ళు నా షాప్కి వచ్చేవాళ్ళు. ఈ విధంగా నాకు ఇష్టమైన పని మిఠాయిలతో పాటు చేసుకోవటం వల్ల నాకు అలా పెరిగిందని నేను అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.